తంగేళ్లపాలెంలో ప్రభుత్వ భూమిని అర్హులైన వారికి పేదవారికి అందచేయాలని ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు మండలం తంగేళ్లపాలెంలో నివాస గృహాలు లేని పేదవారు తమకు గృహ వసతి కల్పించమని స్థానిక ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డిని ఆశ్రయించారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తంగేళ్లపాలెం చేరుకుని అధికార యంత్రాంగంతో స్థల పరిశీలన చేశారు. తంగేళ్లపాలెంలో ప్రభుత్వానికి సంబంధించిన భూమిని పేదవారికి అందచేయవలసిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ తంగేళ్లపాలెం నందు దాదాపుగా 40 సంవత్సరాలుగా కాపురముంటున్న ఎస్సీ ఎస్టీలకు గృహాలు లేకుండా ఇబ్బందులు పడుతున్న విషయం తన దృష్టికి రావడంతో వెనువెంటనే రెవెన్యూ శాఖ అధికారులతో కలిసి తంగేళ్లపాలెం నందు ప్రభుత్వానికి సంబంధించిన స్థల పరిశీలన చేసి ఇక్కడ ఉన్న ఎస్సీ ఎస్టీలకు 140 మందికి 3 సెంట్ల భూమి మరియు శాశ్వత గృహాలను మోడర్న్ కాలనీ ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్న ప్రజలకు అందజేసే విధంగా కార్యాచరణ చేపట్టామని, త్వరలో ఇక్కడ నూతన హంగులతో కూడిన కాలనీలు ఏర్పాటు చేసి లబ్ధిదారులకు అందజేస్తామని తెలియజేశారు. ఈరోజు తొట్టంబేడు మండలంలో ఉన్నాం. తొట్టంబేడు ఊరు, దాంట్లో ఎస్సీలు ఎస్సీస్ ఉన్నారు. ఆ ఎస్సీలకు అందరికి కూడా దగ్గర 40 సంవత్సరాల నుంచి ఇది ఇబ్బంది పడుతున్నారు. నాకు దృష్టికి వచ్చింది. అందుకోసం పర్సనల్గా ఈరోజు మండల పార్టీ ప్రెసిడెంట్స్ కావచ్చు, ముఖ్య నాయకులు కావచ్చు, క్లస్టర్స్ కావచ్చు, అందరూ కలిసి ఈరోజు మొత్తం ఎంటైర్ రెవెన్యూ వ్యవస్థతో పాటు ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు ఫైనల్గా దీనికి ఒక కొలిక్ వచ్చింది, ఒక సెటిల్మెంట్ జరిగింది. దీంట్లో ఒక 6 ఎకరాలు ఒక 141 మందికి హౌసింగ్తో పాటు 3 సెంట్ల భూమితో పాటు ప్రాపర్గా ఒక మోడల్ కాలనీ లాగా డెవలప్ చేసి దాన్ని ఈరోజు మీరు ఫోటో తీసుకోవచ్చు. ఈరోజు ఎట్టుందో దీన్ని ఒక 1.5 ఇయర్ తర్వాత ఏ రకంగా ఉంటుందో, ముందు పట్టాలు ఇవ్వాలా, దాని తర్వాత రాళ్ళు కొట్టాలా, మళ్ళీ సదరం చేయాలా, మళ్ళీ రోడ్లు వేయాలా, దాని తర్వాత అన్ని ఇవ్వాలి. కాబట్టి ఆ 1 ఇయర్ టైం అడిగారు. సో అంత లోపలికి పట్టాలు అయితే నాకు తెలిసి ఇంకా నెక్స్ట్ 1.5 మంత్లో పట్టాలందరూ కూడా మళ్ళీ వచ్చి మీ దీంట్లోనే ఆధ్వర్యంలో ఇస్తాం. ఇచ్చిన తర్వాత ఇవన్నీ రెడీ చేసుకొని రోడ్లన్నీ వేసి మున్సిపాలిటీ కావచ్చు, వెరైటికల్ కావచ్చు, అవన్నీ కూడా ఇచ్చి ఇది ఒక మోడల్ కాలనీ లాగా చేస్తామని చెప్పి పేదవాళ్ళు ప్రభుత్వం, పేదవాళ్ళ కోసం పనిచేసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు మాకు అందరికి కూడా వచ్చి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ప్రతి ఒక్క పేదవాడికి 3 సెంట్ల భూమి ఉండాలా, అతనికి సొంత ఇల్లు ఉండాలి. అది చంద్రన్న కళ. తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు ఆశీస్సులతోని, లోకేష్ అన్న గారు ఆశీస్సులతోని, అట్లనే చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు తప్పకుండా ఇవన్నీ కూడా వచ్చే 1 ఇయర్లో దీని ఒక మోడల్ కాలనీలా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటే సరే. జై హింద్, జై హింద్.